అందరికీ నమస్కారం. కర్ణాటకలో ఈరోజు మనము తెలంగాణ ప్రభుత్వము ఎన్నో సంవత్సరాలు అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, కల్చరల్గా వెనుకబడి ఉండి పోరాటాలు, దశాబ్దాల పోరాటాలు తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే ముందుండాలి అభివృద్ధి రంగంలో, సంక్షేమ రంగంలో మనం కోరుకుంటాం. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను మీకు వివరిస్తున్నాం. రీసెంట్ ఒక 4 రోజుల ముందే కర్ణాటకలో, మన బార్డర్ కర్ణాటక రాష్ట్రంలో వికలాంగులకు విద్యలో 10%, ఇప్పుడు చట్టం 5% ఇచ్చింది, కానీ విద్యలో 10%. ఈరోజు తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాన్ని పోల్చుకుంటే తెలంగాణలో విద్యలో 5% ఇస్తేందుకు 2016లో చట్టం వస్తే 2025 ఇచ్చారు, 9 ఏళ్ల తర్వాత. మరి వికలాంగులు చదువుకోవద్దా? వికలాంగులు చదువులో అవకాశం ఇవ్వద్దా? డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు, తర్వాత ఉన్నత విద్యలు చదవద్దా? మరి దాని మీద వికలాంగుల నిరుద్యోగ సంఘాలు, వికలాంగుల సంఘాలు అందరం పోరాడితే ఈ మధ్యనే 5% జీవో ఇచ్చారు. కానీ కర్ణాటక ప్రభుత్వం వికలాంగులకు ఉన్నత విద్యలో 10% రిజర్వేషన్కు బిల్లు తయారు చేసింది ప్రభుత్వమే. రెండోది, ప్రైవేట్ ఉద్యోగాల్లో 5%. ఇంతవరకు ప్రైవేట్ ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్ అంటూ లేదు. ప్రైవేట్ వాళ్ళు దయ, వాళ్ళు మేము వికలాంగులకు ఏదో సేవ చేస్తున్నాం, మేము ఉద్యోగాలు ఇస్తామని. కానీ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా 5% ఇవ్వమని బిల్లు చేసింది. అంటే బిల్లు చట్ట రూపం అవుతుంది, అసెంబ్లీలో పెట్టి చట్టం చేస్తారు. వచ్చే సమావేశంలో పెడతామని బిల్లు డ్రాఫ్టింగ్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. మరి విద్యలో 10%, మరి ఉద్యోగాల్లో ప్రభుత్వాల్లో అయితే 4%, ప్రైవేట్ రంగంలో కూడా మనకి ఇప్పుడు 5% ఇచ్చే అవకాశాన్ని కర్ణాటక ప్రభుత్వం ఒక జీవో తెస్తుంది, ఒక చట్టం చేస్తుంది, ఒక ఆదేశాలు చేస్తుంది. సేమ్ వికలాంగుల దినోత్సవ సందర్భంగా జవాబు టీవీ తరఫున, రాష్ట్ర వికలాంగుల సంఘాల తరఫున మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు కూడా తెలంగాణలో విద్యలో 10% ఇవ్వండి, విద్యలో మినహాయింపులు ఇవ్వండి, ప్రతి వికలాంగుడు డిగ్రీ, పీజీ చదువుకునే అవకాశం ఇవ్వండి. ఈరోజు మాటలు లేని వికలాంగులకు ఎస్ఎస్సీ ఇంటర్ తర్వాత డిగ్రీ అవకాశాలు లేవు. అన్ని రకాల వికలాంగులకు అన్ని రకాల అవకాశాలు పొందాలంటే విద్య అవసరం. విద్యలో 10% ఇవ్వండి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా ఈరోజు హైదరాబాదు కొన్ని వందల కంపెనీలు, వేల కంపెనీలు, లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. అందులో కర్ణాటక ప్రభుత్వం లాగా ఇక్కడ కూడా 5% ఇచ్చే విధంగా చట్టం చేయండి. కర్ణాటక ప్రభుత్వం తెచ్చే బిల్లుని మోడల్గా తీసుకొని ఇంకా అడ్వాన్స్గా చేయండి, ఇంకా రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వండి. దీనివల్ల నష్టం లేదు. వికలాంగులకు 50% కంటే ఎక్కువ ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ఏనాడో చెప్పింది. అందుకే మేము జవాబు టీవీ తరఫున, వికలాంగుల సంఘాల తరఫున కర్ణాటక ప్రభుత్వం లాగా తెలంగాణలో కూడా విద్యలో 10%, ప్రైవేట్ రంగంలో 5%, ప్రభుత్వంలో 4% అమలు చేసే విధంగా ఖచ్చితంగా చట్టపరమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి, ఆదరించి, దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.